ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ ఫ్రై అయితే మరి చెప్పక్కర్లేదండి, ఉత్తుతో కర్రీ అంతా మనం తినేయచ్చు. హాయ్ అండి, చూస్తున్నారా? ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి వంకాయ కర్రీ అండ్ వంకాయ ఫ్రై అనమాట. ఇవి మన గార్డెన్లో వంకాయలండి, భలే ఉన్నాయి కదా, నిగనిగలాడుతూ భలే ఉన్నాయి. ఇప్పుడైతే నేను 2 కర్రీస్ మీకు చేసి చూపిస్తాను, ఓకేనా? సో ముందుగా ఇవన్నీ కూడా ముక్కలు కట్ చేసేసుకుందాం, 2 రకాలుగా ముక్కలు కట్ చేసుకుందాం. ఓకే, ముందుగా నేను ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఒక టమాటో తీసుకున్నాను కర్రీకి, ఒక టమాటో అయితే ఇలాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. పొడవుగా కోసుకుంటున్నాను, కొన్ని వచ్చేసి కర్రీకి కావాలి కదా, మిగతావి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఓకే, ఇవ్వండి వంకాయలన్నీ చక్కగా నీట్గా కడిగేసుకున్నాను. ముందు కర్రీ చేసుకున్నాము, కర్రీ కోసం ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేస్తున్నాం. చూసారు ఎంత లేతగా ఉన్నాయో వంకాయలు, బాగున్నాయి కదా. మన చెట్టు వంకాయలండి, నేను చాపర్ బోర్డ్ యూజ్ చేయను సాధారణంగా, ఇలాగే నాకు అలవాటు అనమాట. లేదంటే కత్తిపేట అయితే ఇంకా ఫాస్ట్గా కోసుకుంటాను. ఇదంతా కర్రీ కోసం అయితే కోసేస్తున్నాను. ఇదిగోండి ఇన్ని ముక్కలు అయితే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. ఇదిగోండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను కదా, కొంచెం ఒక చిటికెడు ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒకే ఎండుమిరపకాయ పోపు అనమాట, టేస్ట్ బాగుంటుంది. సో అది వేగనిచ్చి మనం చక్కగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇదిగోండి చిటిపెట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కర్రీ డిఫరెంట్గా ఉంటుంది, వాచ్ చేస్తూ ఉండండి. ఉల్లిపాయలు కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇంట్లో తయారు చేసుకున్నది అనమాట. ఇంట్లో తయారు చేసుకున్నది అయితే టేస్ట్ బాగుంటుంది. అందులోనే కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత, అంటే పచ్చివాసన పోయిన తర్వాత ఈ టమాటాలు కూడా కోసుకున్నాం కదా, వేసుకొని కొంచెం వేయించుకోవాలి. చూసారా టమాటో కూడా వేగిపోయింది, అంటే మగ్గిపోయింది. టమాటాలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు కొంచెం పసుపు, ఒక 2 చిటికెళ్ళు పసుపు అండి, ఎక్కువ వేసుకోకూడదు. కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు, దీంట్లోకి తగినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అంతేనండి. చక్కగా కలిపేసుకోవాలి. కొంచెం మగ్గనిచ్చి సిమ్లో పెట్టి ఇలా మనం లిడ్తో క్లోజ్ చేసుకుంటే ముక్కలన్నీ ఒక 1 మినిట్లోనే చక్కగా మగ్గుతాయి అన్నమాట. 1 మినిట్ తర్వాత ఎలా ఉన్నదనేది చూద్దాం. ఇదిగోండి ఇక్కడ కర్రీ మగ్గుతుంది కదా, ఈ లోపల మనం గోలికాయ వేసేంత చింతపండు అయితే నానబెట్టేసుకొని దాని నుంచి రసం తీసుకుందాం. చూస్తున్నారు కదా చక్కగా మగ్గిపోయిందనమాట. ఈ టైంలోనే మనం ఇలా ఒకసారి కలిపేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి. మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్లో కర్రీ అయితే మనకు అయిపోతుంది. కర్రీ అయితే అవుతుంది కదండి, ఇంకో 5 మినిట్స్లో కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోతుంది. ఈలోగా మనం ఫ్రైకి మిక్సీ ఆడించి పట్టించుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 8 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసి చక్కగా దీన్ని మిక్సీ పట్టించుకుందాం. సో చక్కగా ఇలా పౌడర్లా చేసుకుంటే అయిపోయింది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఫ్రైకి ఇది బాగుంటుంది అన్నమాట. ఇవ్వండి చక్కగా మగ్గిపోయింది కదా ముక్కలన్నీ. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టాం కదా, ఆ పులుపు అంతా దీంట్లో వేసుకుందాం. ఇవ్వండి ఇక చింతపండు వేసుకున్నాం కదా చక్కగా. ఇప్పుడు ఏంటంటే మనకి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది కొంచెం వేసుకొని, కొత్తిమీర ఉంటే వేసుకొని 1 నిమిషం ఇలా మగ్గించుకుంటే కర్రీ బాగుంటుంది. ఇగురు కర్రీ కదండి, బాగుంటుంది అన్నమాట. పులుపు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది.
ఇవ్వండి చక్కగా ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్, దీంట్లో కొత్తిమీర వేసుకుంటే దించేసుకోవడమే. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి ఇవి లేతగా ఉన్నాయి కదా, ఇవి ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రైకి కదా. ఇదిగోండి లేతగా ఉన్నాయి కదా. ఇదిగోండి దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసి ఇంక మరి మనం ఫ్రై కర్రీకి వెళ్ళిపోదాం. ఇదిగోండి స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టాను. పోపుకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినపప్పు, 1 ఎండుమిరపకాయ 3 ముక్కలు చేసి వేసుకున్నాను, కొంచెం కరివేపాకు. ఆవాలు చిటపట్లాడినంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేగిపోయింది కదా, ఇందులోనే ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేగనిచ్చి వంకాయ ముక్కలు కోసుకున్నాం కదా అవి వేసుకున్నాం. ఇవ్వండి ఉల్లి ముక్కలు వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం కోసుకున్న వంకాయ ముక్కలన్నీ అందులో వేసుకున్నాం. చిటికెడు పసుపు వేసి కొంచెంగా సాల్ట్ వేసుకున్నాం. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా మసాలాకి, ఇప్పుడు కొంచెం చిటికెడు ఉప్పు వేస్తాను. చాలా తక్కువగా ఉప్పు వేస్తాను. అలా మనం మగ్గించుకోవడమే. ఇదిగోండి ఒకసారి ఇలా కలిపేసుకొని, ఇదిగోండి ఒక్కసారి మధ్యలో తీసి కలిపానమాట. బాగా మగ్గినవి. మగ్గిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా అది అనేది ఇందులో వేసుకోవాలి. ఇవ్వండి కారం పొడి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఉత్తి అన్నం అంతా దీంతోనే తినేస్తారు. ఇంకా కారం ఇవన్నీ మనం పచ్చివే కదా మిక్సీ పట్టించుకున్నాం. ఆ పచ్చివాసన పోయినంత వరకు మనం అటు ఇటు కలబెట్టుకొని, కొత్తిమీర ఉంటే కొత్తిమీర జల్లుకొని ఆపేసుకోవడం స్టవ్. తెల్ల వంకాయలు కదండి మీకు అలా కనిపిస్తున్నాయి కదా, చక్కగా బాగా మగ్గిపోయిందనమాట. చక్కగా వేగింది కదండి. ఇప్పుడు కొత్తిమీర ఇలా జల్లేసుకొని, ఇది కూడా మన గార్డెన్లో కొత్తిమీర అనమాట, చాలా బాగుంటుంది. అంతేనండి, స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే. అండి మనకి వంకాయ ఫ్రై అండ్ వంకాయ ఇగురు అనమాట, ఇగురు కర్రీ. కొంచెం పులుపు పెట్టి వండాను, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే బాగుంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది అనమాట ఇలాగని చేసుకున్నట్టయితే. ఈ ఫ్రై అయితే మరి చెప్పక్కర్లేదండి, ఉత్తు నోటితో కర్రీ అంతా మనం తినేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మరి సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.